నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో మంత్రి సీతక్క పర్యటించారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్న సీతక్క 100 రోజుల్లో పనికి కేంద్రం సహకరిస్తే గ్రామాల ప్రగతి బాట పడతాయని తెలిపారు. రాబోయే గోదావరి పుష్కరాలపైన ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. బాసరు నుంచి భద్రాచలం వరకు ఆలయాలను కలుపుతూ త్వరలోనే రోడ్డు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. గ్రామాలను మనం అభివృద్ధి చేసుకోవాలి. ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా ఒకరు కేంద్ర ప్రభుత్వం నుంచి మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉంది. మా ప్రభుత్వం నుంచి కూడా అన్ని రకాలుగా గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉన్నాం. ఇంకా కూడా నిధులు తప్పకుండా శాంక్షన్స్ ఇస్తాం. కేంద్రం కూడా సంపూర్ణంగా సహకరించి మరి పట్టణాల అభివృద్ధికి సంపూర్ణ సహకరించి గ్రామాలలో కూడా ఉపాధి హామీ కూడా తగ్గించకుండా ఖచ్చితంగా గతంలో ఆదివాసులంతా మరి పండుగ చేసుకొని నెక్స్ట్ బుధవారం వరకు అందరూ జాతరలో ఉంటారు. 4 రోజుల జాతరలో అన్నీ కూడా అద్భుతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సకల సౌకర్యాలకు నిధులిచ్చి వారి కుటుంబము మా క్యాబినెట్ సోదరులు అందరూ కూడా పాల్గొని మరి ఇక్కడ మన యొక్క జాతర పనులను మొన్ననే ప్రారంభించారు. రాబోయే కాలంలో కూడా గోదావరి పరివాహక ప్రాంతం పుష్కర ఘాట్ రాబోతుంది, పుష్కరాలు రాబోతున్నాయి. ఈ సందర్భంగా ఈ పుష్కరాలకు కూడా అత్యధికంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. గోదావరి పరివాహక ప్రాంతం ముఖ్యంగా బాసర నుంచి భద్రాచలం వరకు కూడా మరి ఈ జాతర అనంతరం నెక్స్ట్ గోదావరి పుష్కరాల మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెడతా ఉంది. రాబోయే కాలంలో అత్యధికంగా మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కూడా నిధులు వచ్చి ఈ ప్రాంత ప్రజల రోడ్లు కానీ పురాతన దేవాలయాలు కానీ భక్తి విశ్వాసాలన్నీ కూడా కాపాడే విధంగా అభివృద్ధిని చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.